2 వారాల్లోగా తనపై హత్య ప్రయత్నం చేయించిన వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్ ను అరెస్ట్ చేయకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు టీడీపీ రాజనగర నియోజకవర్గ అభ్యర్థి బర్ల బాబురావు హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో బర్ల బాబురావు మాట్లాడుతూ జక్కంపూడి కుటుంబం జిల్లాలో చేసిన అరాచకాలు, దోపిడీలను తాను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని, వారు పదే పదే చంద్రబాబు, నారా లోకేష్లపై చేసిన ఆరోపణలు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. వారి అక్రమాలను ఎండగడుతున్నందుకు తన ఇంటిపై మంగళవారం రాత్రి జక్కంపూడి గణేష్ అనుచరుడు రాజేష్ దాడి చేసి కారు ధ్వంసం చేశారని, ఆ ఘటనను వీడియో కాల్ ద్వారా చూపించారని తెలిపారు. దీనిపై తాను ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. వారి బెదిరింపులకు తాను భయపడనని, ఇలాగే ఎదురుదాడి చేస్తానని, చంద్రబాబు, లోకేష్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనలపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయకపోతే నగరంలో బీసీ సంఘాలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని స్పష్టం చేశారు. పోలీసులు ఇంకా తాము వైసీపీ ప్రభుత్వంలోనే పనిచేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతి వారం 1000 రూపాయలు మందు తాగడానికి గణేష్ స్వయంగా ఎత్తా ఉంటాడండి రాజేష్ అన్నవాడికి. జక్కంపూడి గణేష్ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాయని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఈవేళ పత్రికా ముఖ్యంగా అడుగుతా ఉన్నాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి, బీసీల మీద దాడులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీయా లేకపోతే వైసీపీ నాయకులు చేస్తున్నారా? దానికి నిదర్శనం నిన్న రాత్రి పెట్రోల్ బాంబులు పట్టుకొని మీ కార్యకర్తలు నా ఇంటి మీదకి వచ్చి ఒక బీసీ నాయకుడిని హత్య చేయడానికి చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి బీసీలకి. అలాగే జక్కంపూడి గణేష్ని ప్రధానంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మటుకు బర్లబాబురావు అనే నేను ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటానని ఈవేళ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న నన్ను హత్య చేయడానికి వచ్చిన జనాల్ని జగన్మోహన్ రెడ్డి పురమాయించాడా, జక్కంపూడి గణేష్ పురమాయించాడా అన్నది తేలాలి. ఇన్వెస్టిగేషన్ కూడా నిజాయితీగా జరిపించాలి. గౌరవ ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను, అయ్యా ఈవేళ బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు అరికట్టవలసిన బాధ్యత లా అండ్ ఆర్డర్ పైన ఉంది. సంఘ విద్రోహులు రాజమండ్రిలో పెచ్చిపోతా ఉన్నారు, వీటిని పూర్తిగా కట్టడి చేయాలి. ఈవేళ మాకు ఈ రోజుకి అనుమానంగా ఉంది, వైసీపీ పార్టీ అధికారంలో ఉందా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా? లోకేష్ బాబు కానీ బాబు గారు కానీ ప్రతిరోజు చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంఘ విద్రోహుల్ని అణిచివేయమని. కానీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? దానిపైన కూడా ఎస్పీ గారు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీని బీసీ ద్రోహి అంటున్న జగన్మోహన్ రెడ్డి ఈవేళ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఒక బీసీ నాయకుడిని హత్య చేయడానికి వైసీపీ గోండాలు వచ్చారంటే దీనికి పూర్తి బాధ్యత వైసీపీ పార్టీ తీసుకోవాలని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.